అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమన్నారాయణ. ఈ నెల 30వ తారీఖున గురువారం రోజు కోటి సోమవారం అండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. కోటి సోమవారం అనేది సోమవారం రోజు రాదు. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉన్న రోజుని కోటి సోమవారంగా పరిగణిస్తాము. ఆ రోజు ఏ ఒక్క చిన్న పని చేసినా కూడా కోటి సార్లు చేసినంత ఫలితం దక్కుతుంది. శివదేవుని కథ కానీ, శివుని పూజ కానీ, అభిషేకాలు కానీ, ఆరాధన కానీ, దీపారాధన కానీ ఏది చేసినా కూడా కోటి అంటే అయ్యవారికి సోమవారాలు అంటే చాలా ఇష్టము. సో అలాంటి సోమవారాలు కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుంది. అందుకే దీనిని కోటి సోమవారం అని అంటారు. సో మనందరం కూడా ఈ రోజుని 30వ తారీఖు అక్టోబర్ నెల 30వ తారీఖుని కోటి సోమవారం రోజుని తప్పకుండా వినియోగించుకొని పుణ్యాన్ని పొందుదామండి. రెట్టింపు పుణ్యాన్ని పొందుదాము. సో ఇదిగోండి శివుని యొక్క ఆరాధన. నేను శివునికి పారిజాతము అండ్ శివునికి ఇష్టమైన శంఖం పూలతో వేశాను మాల. చూడండి. అయితే ఏ పూజ చేసినా కూడా మనం మొదటిగా గణపతిని పూజించుకోవాలి. గణపతిని పూజించిన తర్వాత ఏ ఒక్క పూజ అయినా కూడా మనం మొదలు పెడతాం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో కోటి సోమవారం చేస్తున్న సమయంలో ముందుగా గణపతిని పూజించుకొని ఆ తర్వాత మనం ఇంకా ఏ పూజ అయినా చేయొచ్చు. అయితే కోటి సోమవారం రోజు ఏ చిన్న పనైనా దీపారాధన చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు, 365 ఒత్తులు వెలిగించవచ్చు, ఏ పురాణాలైనా చదువుకోవచ్చు. కార్తీక పురాణం చదవచ్చు, అలాగే శివాష్టకం చదువుకోవచ్చు, బిల్వాష్టకం చదువుకోవచ్చు. ఏది చేసినా కోటి రెట్లు చేసినంత ఫలితం అండి. అలాగే మీకు ఈ మధ్య వీడియో పెట్టాను, నారికేల దీపం, కొబ్బరికాయ దీపం అండి. ఇది చాలా చాలా మంచిదండి. శివుడికి కూడా చాలా ఇష్టము. ఎలా పెట్టాలో తెలియకపోతే నేను ఇంతకుముందు పెట్టాను వీడియో. సో నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు డీటెయిల్స్ తెలుస్తుందండి. సో రేపు కూడా నారికేల దీపం పెట్టండి. కోటి సోమవారాలు ఈ దీపం పెట్టినంత పుణ్యం లభిస్తుందండి. తప్పకుండా మనం అందరం కూడా ఆ పుణ్యాన్ని దక్కించుకుందాము. శివుడికి నారికేల దీపం అంటే చాలా ఇష్టం అండి. సో ఈ ఛాన్స్ని, ఈ అవకాశాలను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. అందుకే మరీ చెప్తున్నాను. నారికేల దీపానికి ఖర్చు ఏముంటుందండి. అయ్యవారికి ఇష్టమైన కొబ్బరి నూనె ఉపయోగించుకోవచ్చు, ఆవు నెయ్యి కానీ ఉపయోగించుకోవచ్చు, లేదా నువ్వుల నూనె ఉపయోగించవచ్చు. ఇలా పూలతో అలంకరించుకొని 3 ఒత్తులు వేసుకోవడం అంతే. అయితే కోటి సోమవారం రోజు నీటిలో దీపాలు వదిలినా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయండి. ఈ నీటిలో దీపాలు ఎలా వదలాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో మీరు ఇంతకుముందు వీడియోలు ఫాలో అవుతే తప్పకుండా మీకు ఇంకొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. మళ్ళీ రిపీటెడ్గా ఉంటుంది కాబట్టి నేను మరీ చెప్పట్లేదు. సో ఇంకా కోటి సోమవారం రోజు 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. ఇది కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. గుడికి వెళ్ళండి. శివాలయానికి కానీ, వైష్ణవాలయానికి కానీ, ఏ గుడికి వెళ్ళినా మంచిదేనండి. గుడికి వెళ్ళి అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకాలు చేయించుకోవడం కానీ ఏవి చేసినా కూడా మంచిదేనండి. కార్తీకం అంటే మన శివకేశవులు ఇద్దరికీ కూడా ఇష్టమే. సో వైష్ణవాలయం కూడా వెళ్ళండి. ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా మనకు కోటి రెట్ల ఫలితం దక్కుతుందండి. సో ఈ ఒక్క రోజును మనం మిస్ చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుందని మళ్ళీ చెప్తున్నాను. శివాలయం కానీ, వైష్ణవాలయం కానీ వెళ్ళి దీపారాధన చేయండి. మీకు తోచిన విధంగా పూజ చేసుకోండి. పుణ్యాన్ని పొందండి. కోటి సోమవారం రోజు మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగింపబోతాయండి. సో అందుకని ఏ గుడికి వెళ్ళైనా, శివాలయంకైనా వైష్ణవాలయంకైనా వెళ్ళి తప్పకుండా మీకు తోచిన విధంగా దైవారాధనలో మునిగి తేలుతూ ఉంటే మనకు కొంత పుణ్యం దక్కుతుందండి. అయితే ఇక నెక్స్ట్ ఇదే రోజు అంటే అక్టోబర్ 30వ తారీఖున మనకు గోపాష్టమి కూడా ఉందండి. గోపాష్టమి అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, గోవులను సంరక్షించుకోవాలండి. మనందరము కూడా మన హిందూ ధర్మం ప్రకారం గోవులను పూజించుకుంటాము. గోవులను సంరక్షించుకోవడం కూడా మన ధర్మమే. గోపాష్టమి అంటే మన గోకులయ్య, మన కృష్ణయ్య గోవులను సేవించడం మొదలుపెట్టిన రోజు అండి. సో ఈ రోజున కనుక గోవుకు సేవ చేస్తే తప్పకుండా మన పూర్వజన్మ పాపం తొలగింపపోవడమే కాకుండా వివాహం కాని వారికి వివాహం అవుతుందండి. అలాగే మనకు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సమస్యలు కూడా తొలగింపబడతాయి. మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి కోసం ఈ గోవుల్ని పూజించవచ్చండి. మనందరికీ తెలుసు, గోవులలో సకల దేవులు కొలువై ఉన్నారు. సో ఒక గోవును పూజిస్తే అందరు దేవులను పూజించినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి తప్పకుండా గోమాతకు కొంచెం వీలైనంత వరకు గ్రాసం వేసి
దేవులను గోమాతను పూజించి కుదిరితే అక్కడ దీపారాధన చేసి గోమాత యొక్క ఆశీస్సులను పొందుదామండి. సో 30వ తారీఖు అక్టోబర్ నెల 30వ తారీఖు గురువారం రోజు కోటి సోమవారము, అదే రోజున గోపాష్టమి కూడా ఉంది. సో 2 పండుగలు మనము జరుపుకుందాం. ఇక నెక్స్ట్ నేను చెప్పబోయే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కోటి దీపోత్సవం. కార్తీకం వచ్చిందంటే కోటి దీపోత్సవం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటామండి. అందులో నేను కూడా ఒకదానిని. కోటి దీపోత్సవం కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా కోటి దీపోత్సవ వేడుక రానే వచ్చేసిందండి. ఇంకో 2 రోజుల్లో కోటి దీపోత్సవం మొదలు అవ్వబోతుంది. నవంబర్ 1 నుంచి, అంటే నవంబర్ 1 శనివారం వచ్చిందండి. సో నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 13వ తారీఖు వరకు కోటి దీపోత్సవ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. కోటి దీపోత్సవం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మన ఎన్టీవీ యాజమాన్యం వారు నరేంద్ర చౌదరి గారు నడుపుతున్నారండి. 2012 సంవత్సరంలో మొదలుపెట్టారు కోటి దీపోత్సవాన్ని. నిర్విరామంగా ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. సో కోటి దీపోత్సవం ఈ సంవత్సరం కూడా మనందరికీ అందుబాటులోకి వచ్చేస్తోందండి. నవంబర్ 1 నుంచి 13వ తారీఖు వరకు. సో మనకు వీలైనన్ని రోజులు తప్పకుండా, అన్ని రోజులు అంటే అందరికీ కుదరదండి. ఏ రోజు కుదిరితే ఆ రోజు, ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు తప్పకుండా ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుందామండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, వాలంటీర్గా అంటే ఎవరికైనా ఈ కోటి దీపోత్సవ యజ్ఞంలో సేవ చేయాలి అనుకుంటే ఈ భక్తి టీవీ వారిని అప్రోచ్ అవుతే వారు మనకి ఛాన్స్ ఇస్తున్నారండి. తప్పకుండా అప్రోచ్ అవ్వండి. ఇంకా 2 రోజులే ఉంది, కోటి దీపోత్సవం మొదలవబోతోంది. తప్పకుండా అప్రోచ్ అవ్వండి. సేవ చేయాలనుకున్న వారు ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. కోటి దీపోత్సవం గురించి ఎంతని చెప్పానండి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా ఈ సంవత్సరం వెళ్ళి చూడండి. ఆహా, ఆ దేవుళ్ళను, ఆ దేవతామూర్తులను వాళ్ళని చూస్తూ ఉంటే 2 కన్నులు సరిపోవండి. అతిరథ మహారాజులందరూ కూడా విచ్చేస్తున్న ఈ ఒక్క వేదిక అండి. అతిరథ మహారాజులందరినీ ఇక్కడికి పిలిచి ఆహ్వానించి వారి వారి ఒపీనియన్ని తెలియపరచమని చెప్తారండి. ప్రతి ఒక్క పాలిటీషియన్స్ నండి ఇక్కడికి పిలుస్తారు. అందరూ వచ్చి విచ్చేసి వారి వారి ఒపీనియన్ ఇక్కడ చెప్పుకుంటారు. అండ్ అతిరథ మహారాజులు అంటే మన పండితులు, పెద్ద పెద్ద గుళ్ళు నుంచి పీఠాధిపతులు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది అండి. ఇంకా పేరున చెబుతూ ఉంటే ఒక రోజు కాదు 2 రోజులైనా సరిపోదండి. చాలామంది పెద్దవారు, పీఠాధిపతులు మంచి ప్రవచనాల అమృతాన్ని మనకు అందిస్తారండి. సో కోటి దీపోత్సవ వేదిక ఒకటి అని చెప్పలేమండి. నిజంగా కైలాసంలాగే ఉంటుందండి. ఆ శివుడు నిజంగానే దిగి వస్తాడండి. మనకు కనిపించినా కనిపించకపోయినా శివయ్య, హరిహరులిద్దరూ కూడా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఉంటారు అండి. అలా మాటకి ఎలాంటి అతిశయోక్తి కాదండి. సో ఎన్టీఆర్ స్టేడియం మొత్తం కైలాసంలాగా మారిపోతుందండి ఈ 15 రోజులు కూడా. ఎన్ని రోజులు కోటి దీపోత్సవం కంటిన్యూ అవుతే అన్ని రోజులు కూడా ఎన్టీఆర్ స్టేడియం మొత్తము కూడా ఇహ కైలాసం లాగా ఉంటుందండి. ఇక ఆ సెట్టింగులు చూస్తే అంటే నిజంగా 2 కన్నులు సరిపోవండి. ఎంత బాగా సెట్టింగ్ వేస్తారో చెప్పలేమండి. ఆ శివుడిని కానీ, ఆ కైలాసం కానీ ఎంట్రన్స్లో నిజంగా 7 ద్వారాలు ఉంటాయండి. మనము కోటి దీపోత్సవానికి వెళ్తున్న ఎంట్రన్స్లో ద్వారాలు వైకుంఠ ద్వారాలాగా 7 ద్వారాలు కనిపిస్తాయండి. ఇక దేవతామూర్తుల కళ్యాణాలు చూడాలంటే 2 కన్నులు సరిపోవండి. దేవతామూర్తుల కళ్యాణాలేంటి, పూజలేంటి, గాజు పూజలేంటి, పసుపు కొమ్ముల పూజలేంటి, సత్యనారాయణ స్వామి వ్రతాలేంటి, అయ్యవారి అభిషేకము, శివయ్య అభిషేకం చూస్తే ఒక్కొక్కసారి గంట పొడవునా చేసినా కూడా మనకు తనివి తీరదండి. భస్మాభిషేకము, పళ్ళరసాల అభిషేకాలు చాలా చాలా రకాలుగా అండి. నేను కొన్ని మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను. ఇంకా చూపించాలంటే ఎంతసేపు చెప్తూ వెళ్ళినా కూడా టైం సరిపోదండి. అంతగా ఉంటుందండి కోటి దీపోత్సవం గురించి. అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే నేను మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మీరు మాత్రం విచ్చేసి ఉంటే ఈ సంవత్సరం కూడా తప్పకుండా వెళ్ళండి. ఇప్పటి వరకు వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారైనా వెళ్ళి చూడండి. మీకు ఎలా తోస్తే అలా మీరు మీ అభిప్రాయం ప్రకారం కంటిన్యూ అవ్వాలా లేదా చూడండి. అయితే వెళ్ళాలనుకునే వారికి ఒక చిన్న సూచన అండి. సాయంత్రం 5:30కి మొదలవుతుంది ప్రోగ్రాము.
కానీ విఐపి టికెట్స్ ఉన్నవారు మాత్రం కొంచెం ముందుగా వెళ్తే కానీ ఆ ముందుకు వెళ్ళలేరండి. మామూలుగా అయితే ప్రోగ్రాం 9:30 వరకే అనుకుంటాము, ఒక్కోసారి 10, 11 కూడా అవుతుందండి. అయితే ఇక్కడ చేసే దీపారాధన చాలా ప్రత్యేకత అండి. అన్నీ కూడా వారే సమకూరుస్తారు, అన్ని సదుపాయాలు వారే ఇస్తారు. ఒత్తులు, నూనె, పువ్వులు అన్నీ వారే ఇస్తారండి. మనము ఆ టైం వరకు వెయిట్ చేసి వారు దీపారాధన చేస్తున్న సమయం వరకు ఉండి అప్పుడు దీపారాధన చేయడమే మన డ్యూటీ అండి, అక్కడ మన రెస్పాన్సిబిలిటీ. అయితే ఇక్కడ కోటి దీపోత్సవ వేదికలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అందులో చాలా తాండవ నాటకాలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ హారతులు అండి. ఇక్కడ ఇచ్చే హారతులు సప్త హారతులు అంటారు. 2 కన్నులు సరిపోవండి నిజంగా. మన జన్మ పాపాలన్నీ పటాపంచలైపోతాయండి హారతులను చూస్తే. అంత చక్కగా ఉంటుంది, అంత పుణ్యం కూడా దక్కుతుందండి. నిజంగా పుణ్యం దక్కుతుందండి. ఆ ప్రాంగణము ఇదే వేరండి. మనల్ని మనమే మైమరిచిపోతాము అండి, అంత చక్కగా ఉంటుంది. 7 హారతులు అండి, సప్తహారతులు అంటే 7 హారతులు. బిల్వహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, సింహహారతి, రుద్రహారతి, ఇలా రకరకాలుగా 7 హారతులు ఉంటాయండి. ఈ హారతులు తీసుకుంటే నిజంగా మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి.